మీటింగ్ దేనికి జరిగిందంటే అక్కడ ధర్నా జరిగింది. ఇప్పుడు నేను అడుగుతా, అసలు ఢిల్లీకి 5, 6, 7 తేదీ నాడు ఎందుకు పోయిరు వాళ్ళు? దేనికోసం పోయినరు? అక్కడ కేటీఆర్ని తిట్టడానికి, కేసీఆర్ని తిట్టడానికి, లేకపోతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీని తిట్టడానికి వెళ్ళినరా? ఇక్కడ ఏమి చెప్పి వెళ్ళారు? 42% రిజర్వేషన్ చట్టసభల ద్వారా రావాలని ప్రధానమైనటువంటి డిమాండ్ మా పార్టీగా మేము మొదటి నుంచి ఉన్నటువంటిది. మీరు అక్కడ వెళ్ళి ఆ జంతర్ మంతర్ వేదిక ద్వారా అంటే మీరు విమర్శలు చేయడానికి, తిట్టడానికే అది వేదికనా? అంటే దాన్ని బట్టే బీసీలో మోసం చేస్తున్నారు అనేది చాలా క్లియర్గా ప్రజలకు అర్థమవుతుంది. రెండోది, మా ప్రభుత్వం ఉన్నప్పుడు రిజర్వేషన్లు తగ్గించినామని చెప్పి ఒక దొంగ నాటకము, అబద్ధాలు మాట్లాడుతున్నటువంటిది. కాబట్టి ఇప్పటికైనా కానీ 14వ తారీఖు నాడు మా భారీ బహిరంగ సభతోని తర్వాత రాష్ట్రంలో ప్రజలందరినీ చైతన్యం చేస్తాం. బీసీ సమాజాన్ని అనేక వేదికలు రేపు బ్రహ్మాండంగా అన్ని బహిరంగ సభల ద్వారా చైతన్యవంతం చేసి ఈ ప్రభుత్వాన్ని మరి ఒత్తిడి పెంచేటువంటి కార్యక్రమాన్ని తప్పకుండా మేము సాధించుకునే, మీరు ఇచ్చినటువంటి హామీ మేము మోసపోయాం కాబట్టి ఇది జరుగుతుంది. ఏమంటుంది? నేనేమంటున్నా, మేము అడిగింది చట్టసభల ద్వారా. మీరు కామారెడ్డి డిక్లరేషన్ మేము ఇస్తాము అని మోసం చేసిర్రు. మా బిడ్డలు రాష్ట్రంలో ఉన్న వాళ్ళంతా ఇది నిజమే సాధిస్తారేమో, వీళ్ళు ఇస్తారేమో అనేటువంటి ఆ భ్రమలో మీకు ఓటేసిర్రు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ మోసాలు. మీరు మండలి యూనిట్ తీసుకుంటారా, జిల్లా పరిషత్ యూనిట్ తీసుకుంటారా, మున్సిపాలిటీ యూనిట్ తీసుకుంటారా, మాకు అనవసరం. మేము శాసనసభలో తీర్మానం పెట్టినప్పుడే చెప్పినాం, మేము యునైనిమస్గా సపోర్ట్ చేస్తున్నాం. మీరు ఏ రూపంలో తెచ్చినా కానీ మాకు 42% రిజర్వేషన్ చేసిన తర్వాతనే ఎన్నికలకు పోవాలనేది మా ప్రధాన డిమాండు, భవిష్యత్తు డిమాండు. రేపు కొట్లాడతాం కూడా దానికి. మరి నేనేమంటున్నా, అది మీ నాయకునికి చెప్పుకుంటే సరిపోతుంది కదా. ఇప్పుడు మీరేం చేసారు? ఢిల్లీలో హంగామా చేస్తాం, ఇండియా కూటమి అంతా వస్తుంది. ఇండియా కూటమి మాట దేవుడెరుగు. ఉన్న పార్టీ నాయకులే ఆడ రాలేదు కదా, అది స్పష్టంగా కనిపిస్తుంది కదా. అంటే మీ నాయకత్వమే ఎంత చిత్తశుద్ధి ఉంది ఈ బీసీల పట్ల, దేశంలో ఉన్న బీసీల గురించి మాట్లాడారు. మరి ఇంతమంది ఇక్కడి నుంచి పోయిన తర్వాత మీ చిత్తశుద్ధి ఏంది అనేది జంతర్ మంతర్ దగ్గరనే తేలిపోయింది. మమ్మల్ని ఇప్పుడు అఖిలపక్షం తీసుకుపోతామని అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారే చెప్పారు కదా. మరి ఢిల్లీకి మీరు పోయినరు కదా, మమ్మల్ని మాకేమైనా ఇన్వైట్ చేసిరా? మేము ఇన్వైట్ చేస్తే మేము వస్తామని కూడా మేము చెప్పినాం కదా అసెంబ్లీలో. మరి మమ్మల్ని ఇన్వైట్ చేసింది లేదు కదా. ఓపెన్ అప్పీల్ ఉంటుందా అనండి, నేను అడుగుతా. మీరు పాత్రికేయ మిత్రులు, ఓపెన్ అప్పీల్ ఉంటుందా? మాది రాజకీయ పార్టీ, ప్రభుత్వాన్ని 10 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి పార్టీ, యునైనిమస్గా బిల్లుకు సపోర్ట్ చేసినటువంటి పార్టీ. ఆ రోజు చెప్పిండ్రు నేను అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తా అని చెప్పిండు. ఓపెన్ అప్పీల్ ఏంది? వాళ్ళు ఎట్లా పోతారో రేపు కరీంనగర్ సభను